ప్రీతిబాయ్ సుగాలి ప్రీతిగా ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సుపరిచితం. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఇంతకు ముందు వీళ్ళ అధికారంలోకి రాకముందు తన రాజకీయ ప్రసంగాల కోసం ఈ పేరును ఒక ఆక్సిజన్ లాగా ఉపయోగించుకున్నారు. సుగాలి ప్రీతి అని చెప్పి ప్రతి రాజకీయ ప్రసంగంలో సంతోషమే. ఒక ఆడబిడ్డ మరణం చుట్టూ అనుమానాలు ఇంకా నివృత్తి కాలేదు అనే సందర్భంలో తనకు న్యాయం జరగాలి అని చెప్పి అడగడంలో డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడే కూడా ఈ ప్రస్తావనే లేదు. ఆ అమ్మాయి ప్రీతి ఆ బిడ్డ వాళ్ళ తల్లి ఈ ఉప ముఖ్యమంత్రి గారిని కలిసిన, హోంశాఖ మంత్రి అనిత గారిని కలిసిన, మాకు న్యాయం జరగలేదు అని చెప్పి చివరకు ఈరోజు కర్నూలు నుంచి విజయవాడకు వీల్ చైర్ యాత్రకు పూనుకోరింది ఆమె. కర్నూలు నుంచి విజయవాడకు వీల్ చైర్ యాత్ర. మాకు న్యాయం జరగల అని ఇక్కడ మరియు ఇంకో కీలకమైన పాయింట్ ఏంటి, మేము అధికారంలోకి వస్తే మొదట పరిష్కరించే కేసు సుగాలి ప్రీతి కేసే. ఈ జనసేన అధ్యక్షుల వారి నుండి ఎన్నిసార్లు ఈ మాట అలా అవలీలగా వచ్చేసిందో కోర్స్ అందరికీ తెలుసు. ఆయన మాట్లాడే మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన ఉండదు, సంబంధం ఉండదు. కానీ ఇలాంటి విషయాల్లోనైనా కాసింత సీరియస్నెస్ తీసుకుంటారేమో అని చెప్పి ఆశించిన వాళ్ళలో మొదటి వాళ్ళు ఈ ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులే. ఎందుకంటే ఆయన ఈ అంశాన్ని రాజకీయ అవసరాల కోసం బ్రహ్మాండంగా వాడుకుంటూ ఉంటే ఏమో మా బిడ్డకి న్యాయం జరుగుతుందేమో, లేకుంటే మేము వీళ్ళ అధికారంలోకి వస్తే ఈ కేసు వెనక ఉన్నటువంటిది ఏదైనా ఛేదించబడుతుందేమో అని బహుశా వాళ్ళు కూడా ఈయనను బాగానే ఎంకరేజ్ చేసినట్టున్నారు, నమ్మినట్టున్నారు. కానీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయింది, కానీ ఎక్కడా ఊసలేదు. సో అందుకని చెప్పి అమ్మాయి వాళ్ళ తల్లి పార్వతి గారు కర్నూలు నుంచి విజయవాడకు వీల్ చైర్ యాత్రకు పూనుకున్నారు. డెఫినెట్లీ ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఒక వీల్ చైర్ యాత్ర అంత దూరం చేయడం అంటే నేషనల్ మీడియా అటెన్షన్ కూడా తీసుకోవచ్చు. బహుశా అందుకేనేమో పోలీసులు ఈ యాత్రకు పర్మిషన్ లేదు, చెయ్యకూడదని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆమెమి భారీ బలగాన్ని వేసుకుని యాత్ర చేయడం లేదు కదా. అది ఒక నిరసన. ఇండివిజువల్గా నిరసన వ్యక్తం చేయడం కోసం కూడా అనుమతులు కావాలి, కుదరదు, దీనికి అలో చేయము అంటే అనుమతులు కావాలంటే అడుగుతారు, ఇవ్వండి. దానిదే ఉంది. అనుమతులు కావాలంటే అడుగుతారు, ఇవ్వండి. ఆమె ద్వారా శాంతి భద్రతల సమస్య అయితే రాదు కదా. కానీ ఒక ఇష్యూ హైలైట్ అవుతుంది. ఈ ఇష్యూ హైలైట్ అయితే మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇబ్బందులు పడతారు అని చెప్పి ఏమైనా అడ్డుకోవాలనుకుంటే పోలీసులు అడ్డుకోవాలంటే ఎట్లయినా అడ్డుకుంటారు. హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా వాళ్ళని లెక్క చేయకుండా అడ్డుకుంటారు. మనం చూస్తలేమా తాడిపత్రిలో? మరి ఇప్పుడు కూడా ఏమైనా యాత్ర చేయనిస్తారా లేకుంటే అడ్డుకుంటారా? చూద్దాం.